రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన ప్రభువా, దయగలిగిన దేవా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, మారనివాడా, మార్పు చెందనివాడా, మహిమా స్వరూపుడమైన దేవుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. గడిచినటువంటి కాలమంతయు కాచి కాపాడి భద్రపరిచి బలపరిచి క్షేమము చేత మీరు నింపినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆరోగ్యము చేత నింపినందుకు మీకు స్తోత్రాలు. ప్రభువా, అన్నపానములు అనుగ్రహించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ దినమును చూడక, ఈ సమయమును చూడక ఎంతోమంది గతించిపోయారు నాయన, ఎంతోమంది నశించిపోయారు. మీరైతే మమ్ములను మీ కృపచేత మీరు నింపినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మీ దయచేత కప్పినందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. మీ కనికరం చేత నింపినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మా రాజులకు రారాజు అయినటువంటి ప్రియుడమైనటువంటి పరలోకపు తండ్రి, మీకు మహిమ కలుగునుగాక. సర్వాధికారము కలిగినటువంటి జీవాధిపతివైన యేసుక్రీస్తునాథుడా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మా ప్రార్థనలు ఆలకించండి, మా మనవులను అంగీకరించండి ప్రభువా, మీకు స్తోత్రాలు. కామెంట్స్లో ప్రార్థన అవసరతలు తెలిపినటువంటి ప్రభువా తండ్రి, ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారి అవసరాలను తీర్చండి, వారి అక్కర్లను తీర్చండి, వారికి ఉన్న ప్రతి సమస్య నుంచి విడుదల కలుగ చేయండి, వారికి ఉన్నటువంటి ప్రతి ఇబ్బంది నుంచి విడుదల కలుగ చేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి, మీకు స్తోత్రాలు. మా రక్షకుడవైన యేసయ్య, మా విమోచకుడవైన ప్రియమైనటువంటి పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మీరు ఘనమైన కార్యాలను జరిగించండి, ఉన్నతమైన కార్యాలను జరిగించండి, గొప్ప కార్యాలను జరిగించండి ప్రభా. మీకే స్తోత్రాలు, మీకే వందనాలు, మీకే స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభా, వారి జీవితంలో మీ ఘనమైన కార్యాలు జరిగించండి ప్రభా. మీకే వందనాలు, స్తోత్రాలు. అయా, నెమ్మది లేని స్థితిలో ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. జీవితంలో నెమ్మది లేకుండా సమస్యల వలయములో ప్రభా, ఇబ్బంది కొలిమిలో నాయన ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డను మీరు దర్శించండి ప్రభువా, మీరు కనికరించండి, దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఉన్న ఇరుకుల నుంచి విడుదల కలగచ్చాయి, వారికి ఉన్న ఇబ్బందుల నుంచి విడుదల కలగచ్చాయి ప్రభువా. నెమ్మది లేని స్థితి నుంచి నెమ్మదిని మీరు దయచేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, మీకు వందనాలు. ఏ ఏ విషయాల్లో నెమ్మది లేకుండా ఉన్నారో ఆ విషయాల్లో మీ ఘనమైన కార్యాలు జరిగించి గణనామానికి మహిమను తెచ్చుకోవాల్సిందిగా కృతజ్ఞతలు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మంచి దేవుడా, మహోన్నతుడైన దేవుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. అదేవిధంగా ప్రభువా తండ్రి, అయా నాయన, అనారోగ్యము చేత బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అనారోగ్యము చేత బాధపడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీ ఘనమైన కార్యాలు జరిగించండి నాయన, మీ గొప్ప కార్యాలను జరిగించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. అనారోగ్యము నుంచి విడుదల కలుగ చేయండి, అనారోగ్యము నుంచి విడుదల కలుగ చేయండి, అనారోగ్యము నుంచి విడుదల కలుగ చేయండి ప్రభువా. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయనా. వారిలో ఉన్నటువంటి ప్రతి అనారోగ్యము ప్రభా, దీర్ఘకాలమే కానీ స్వల్పకాల రోగమే కానీ యేసయ్య నామములో విడుదల కలుగునుగాక, ఆరోగ్యము కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక ప్రభా. మీరు ముట్టినందుకు, స్వస్థపరిచినందుకు, ఆరోగ్యము చేత మీరు నింపినందుకు మీకు స్తోత్రాలు, మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా తండ్రి. మీకే వందనాలు. కనికరించి మీరు దేవునిగా వారికి ప్రత్యక్షపరచుకోవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, మీకు వందనాలు ప్రభా. అదేవిధంగా రాజా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. అప్పుల బాధల చేత నాయనా బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి అప్పుల బాధల నుంచి విడుదల కలుగచ్చాయి, వారి అప్పుల సమస్యల నుంచి విడుదల కలుగచ్చాయి, వారి అప్పుల బాధ నుంచి విడుదల కలుగచ్చాయి ప్రభా. మీ హస్తాన్ని చాపండి నాయన, మీ హస్తాన్ని చాపండి ప్రభా, మీ హస్తాన్ని చాపండి ప్రభా. నీకు స్తోత్రాలు నాయనా. వారి అప్పుల బాధ తీరునట్లుగా, వారి అప్పుల సమస్య తీర్చబడినట్లుగా మీ ఘనమైన కార్యాలు జరిగించండి, మీ గొప్ప కార్యాలు జరిగించండి. మీ మేలుల చేత నింపి మీ నామానికి మీరు మహిమను తెచ్చుకోవాల్సిందిగా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను.
అప్పుల సమస్య యేసు నామములో తొలగిపోవునుగా కానీ ప్రార్థన చేస్తూ ఉన్నాను. అప్పులు తీర్చుకునేటట్లుగా వారి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి. వారి హస్తాలను మీరు బలపరచండి ప్రభువా. మీకే వందనాలు. అదేవిధంగా సంతానము లేక బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. సంతానము లేక బాధపడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి నాయన. మీ హస్తమును చాపండి ప్రభా, మీ హస్తమును చాపండి ప్రభా. ప్రభా మీకే వందనాలు. వారిలో ఉన్నటువంటి బలహీనతల నుంచి విడుదల కలగచ్చేయండి, బడలికల నుంచి విడుదల కలగచ్చేయండి. సంతానలేమి తొలగిపోవునుగాక, సంతానలేమి తొలగిపోవునుగాక. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా మార్చి వారిలో ఉన్నటువంటి బలహీనతలన్నిటిలో నుంచి విడుదలను కలుగచేసి మీ నామానికి మహిమను తెచ్చుకోండి దేవా. గొప్ప కార్యాలను మీరు జరిగించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు. మా రాజులకు రారాజు అయినటువంటి ప్రియుడైన తండ్రి, మీకు మహిమ కలుగునుగాక. ప్రభువా మీకే వందనాలు, స్తోత్రాలు. అదేవిధంగా ఉద్యోగాలు లేక బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఉద్యోగాలు లేక బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. యేసయ్య నామములో, యేసయ్య నామములో, యేసయ్య నామములో వారికి ఉద్యోగం వచ్చునుగాక ప్రభా, వారికి ఉద్యోగం వచ్చునుగాక ప్రభా. తండ్రి మీకు వందనాలు అయ్యా. ఉద్యోగలేమి నుంచి విడుదల కలుగచేయి ప్రభా. మీ హస్తమును చాపండి ప్రభా. మంచి మంచి ఉద్యోగాలు వారు పొందుకొనున్నట్లుగా మీరు ఆశీర్వదించండి, మీరు దర్శించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకే వందనాలు, మీకే స్తుతులు, మీకే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక తండ్రి. మీ ఘన కార్యాలు జరిగించు ప్రభువా, మీ గొప్ప కార్యాలు జరిగించు నాయన తండ్రి. మీకు వందనాలు. అదేవిధంగా అయా వివాహాలు జరగకుండా అయా తండ్రి సెట్ కాని వివాహాలు ఉంటుండగా మీరు కృప చూపించండి, మీ హస్తమును చాపండి ప్రభా. వివాహాలు జరుగునట్లుగా ఆశీర్వదించండి, వివాహాలు జరుగునట్లుగా ఆశీర్వదించండి, వివాహాలు జరుగునట్లుగా ఆశీర్వదించండి ప్రభా. మీ ఘనమైన కార్యాలు జరిగించండి ప్రభా. తండ్రి ఎవరికి మీరు అయా సిద్ధపరిచి ఉంచారో ప్రభువా, వారు నాయన వివాహం జరుగునట్లుగా మీ కృప చూపించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రతి అడ్డులు, ప్రతి ఆటంకాలు, ప్రతి అవరోధాలన్నీ కూడా యేసయ్య నామములో తొలగించి మీ ఘనమైన గంభీరమైన గొప్ప కార్యాలు జరిగించి మీ గొప్ప నామమునకే మహిమను తెచ్చుకోవలసిందిగా వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ యేసయ్య ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి ఆయన వేడుచున్నాము ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు ప్రతి వారిని దీవించి మహిమ కలిగిన రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధపరచునుగాక. ఆమెన్, ఆమెన్.